పేపర్ మిల్స్కు అవసరమైన ముడిసరుకునిచ్చే కలప పంట యూకలిప్టస్. నీలగిరి చెట్లుగా, జామాయిలుగా ఈ చెట్లను వ్యవహరిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా భద్రాచలం, ఖమ్మం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో యూకలిప్టస్ తోటలు సాగులో ఉన్నాయి. నాటిన 4 సంవత్సరాలకు ఈ తోటలు అందివస్తాయి. మళ్లీ నాటాల్సిన అవసరం లేకుండా 12 సంవత్సరాల్లోపు 3 సార్లు పంట తీసుకునే అవకాశం ఉంటుంది. సాగు యోగ్యం కాని భూములు, నీటి వసతి తక్కువ ఉన్న భూములు, అడవి జంతువుల బెడద ఉన్న ప్రాంతాల్లో యూకలిప్టస్ తోటలను భేషుగ్గా సాగు చేయవచ్చు. జంట చాళ్లలో వేసుకుంటే అంతర పంటలు సైతం సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ చెట్ల పట్ల రైతుల్లో కొన్ని అపోహలున్నాయి. ఇవి వేసుకుంటే నీటి మట్టం తగ్గిపోతుందని భావిస్తుంటారు. యూకలిప్టస్ తోటల సాగు, అపోహలు, వాస్తవాలు, దిగుబడులు, ఆదాయ వ్యయాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని అటవీ వ్యవసాయ పరిశోధనా విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ ఏవి రామాంజనేయులు ఇలా తెలియజేస్తున్నారు. యూకలిప్టస్ చెట్లను నీలగిరి లేక జామాయిల్ చెట్లని అంటారు. ఈ నీలగిరి చెట్లు అనేటివి ఆస్ట్రేలియా దేశం నుండి మనకు రావటం జరిగింది. ఈ నీలగిరి చెట్లు మిర్టేసియే అనే కుటుంబానికి సంబంధించినవి. ఈ యొక్క యూకలిప్టస్లో దాదాపుగా 400 రకాల జాతులు ఉన్నాయి. ముఖ్యంగా 2 లేక 3 రకాలు మాత్రమే ముఖ్యమైనవి. ఇందులో యూకలిప్టస్ క్యామల్డులెన్సిస్, యూకలిప్టస్ టెరటికార్నిస్ అనేవి చాలా ముఖ్యమైనవి. యూకలిప్టస్ నుండి నూనె తయారు చేయడానికి యూకలిప్టస్ గ్లోబులస్ అనే జాతిని మాత్రమే ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా యూకలిప్టస్ చెట్లను కాగితం మరియు రేయన్ పరిశ్రమలో గుజ్జు తయారు చేయడానికి ఎక్కువగా వాడుతుంటారు. యూకలిప్టస్ చెట్ల యొక్క ఆకుల నుండి, అదేవిధంగా శాఖ యొక్క శిఖర భాగం నుండి ఆయిల్ని ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది. మనిషి యొక్క ఆరోగ్యానికి సంబంధించి దగ్గు, జలుబు, బొంగురు గొంతు, బ్రాంకైటిస్ ఇట్లాంటి వాటి యొక్క చికిత్సలో విరివిగా వాడతారు. విక్స్ వేపోరబ్లో ముఖ్యంగా యూకలిప్టస్ యొక్క నూనెనే ఎక్కువగా వాడుతుంటారు. తర్వాత వీటికి సంబంధించి కొన్ని పరిశోధనలు తెలియంది ఏంటంటే బ్యాక్టీరియా, అదేవిధంగా శిలీంధ్రాలకు సంబంధించి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ మనకు విరివిగా ఉన్నాయని తెలియడం వలన వీటికి వైద్య రంగంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందినవని చెప్పుకోవచ్చు. యూకలిప్టస్ ఆకులు తరచుగా భూమి మీద పడిపోతుంటాయి. ఈ ఆకులన్నింటినీ సేకరించి వానపాముల ఎరువు తయారీలో కూడా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఐటీసీ కంపెనీ వారు దీన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా కాగజ్ నగర్లో ఉండే కాగితం పరిశ్రమ వారు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నారు. దీంతో పాటుగా జేకే పేపర్ మిల్స్ వాళ్ళు కూడా నీలగిరి చెట్ల పెంపకాన్ని బాగా ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ నీలగిరి చెట్ల యొక్క గిరాకీ అనేది ఎలా ఉందంటే రోజుకు 3000 టన్నుల కర్ర కావాల్సి వస్తుంది. కాబట్టి యూకలిప్టస్ చెట్లను రైతులు కూడా ఆశాజనకంగా మరియు మార్కెట్లో ధర కూడా బాగా ఉండడం వల్ల దీన్ని బాగా సాగు చేసి లాభాలను అందుకుంటున్నారు. ఈ జామాయిల్ తోటలను 400 నుంచి 1250 మిల్లీమీటర్ల వర్షపాతం కల ఎటువంటి ప్రాంతాల్లో అయినా కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉష్ణమండల ప్రాంతాలు మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఎటువంటి నేలలు దీనికి బాగా పనికొస్తాయి. గత రోజుల్లో బంజరు భూముల్లో, పనికిరాని భూముల్లో ఈ యొక్క నీలగిరి చెట్లను బాగా పెంచుకునేవారు. దీనికి బాగా గిరాకీ ఉండడము, మార్కెట్ అనేది తప్పనిసరిగా దొరుకుతుండడం వల్ల సాగుకు యోగ్యమైన భూముల్లో కూడా దీన్ని సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చిన్న సన్నకారు రైతులు, మధ్యస్థ రైతులు మరియు పెద్ద రైతులు కూడా యూకలిప్టస్ చెట్లను పెంచడానికి ముందుకు వస్తున్నారు. అయితే యూకలిప్టస్లో 4 నుంచి 5 రకాల క్లోన్లు మంచివి దొరుకుతున్నాయి. యూకలిప్టస్ క్లోన్ 3, అదేవిధంగా 7, 316, దాంతోపాటుగా 413 అనే క్లోన్లు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. 413 నంబరు క్లోన్ మాత్రము చౌడు భూముల్లో కూడా సాగు చేయడానికి బాగా పనికొస్తుందని పరిశోధనలో తేలింది. భద్రాచలం ఐటీసీ వారు కానీ అంటే క్లోనల్ టెక్నాలజీ ద్వారా దీన్ని మనకు ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా దాదాపుగా ఖమ్మం జిల్లాలోనే 2000 నర్సరీ యజమానులు ఉన్నారు. కాబట్టి వారి నుంచి కూడా మంచి నాణ్యమైన మొక్కలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దీని యొక్క ఖరీదు కనుక చూసుకున్నట్లయితే వివిధ ప్రాంతాల నుండి రవాణా ఖర్చులను కూడా కలుపుకొని చూసినట్లయితే ₹1 నుంచి ₹3 వరకు ఒక మొక్కకు మనకు ఖర్చు అవుతుంది.
1 నుంచి 1.5 అడుగు ఎత్తు ఉన్న మొక్కను మనం నాటుకోవాలి. అర్ధ ఫీటు పొడవు, వెడల్పు మరియు లోతు ఉండే విధంగా గుంతలను చేసుకొని ఈ యొక్క చెట్లను నాటుకోవచ్చు. వరుసల మధ్యలో 3 మీటర్లు, మొక్కల మధ్యలో 1.5 మీటర్ వరకు దూరం ఉంచుకొని సాగు చేసుకోవచ్చు. అయితే ఈ విధానంలో మనం అంతర పంటలు వేయడానికి ఆస్కారం ఉండదు. అయితే అంతర పంటలను కూడా సాగు చేసి నీలగిరి చెట్లతో పాటుగా అదనపు ఆదాయం పొందాలి అనుకున్న రైతులు మాత్రము జంట సాళ్ల పద్ధతిలో మనం సాగు చేసుకోవచ్చు. సాధారణ పద్ధతిలో అయితే ఎకరానికి 888 మొక్కలు రావడానికి ఆస్కారం ఉంది. అదే జంట సాళ్ల పద్ధతిలో గనక జంటల మధ్యలో 8.5 మీటరు, జంట లోపల వరుసల మధ్యలో 1.5 మీటరు, మొక్కల మధ్యలో 1 మీటరు ఉంచుకొని గనక మనం సాగు చేసినట్లయితే ఎకరానికి 800 మొక్కలు రావడానికి ఆస్కారం ఉంది. అయితే జంటసాల పద్ధతిలో మొక్కజొన్న, కంది, ప్రత్తి, మిరప, కూరగాయలు, అదేవిధంగా పశుగ్రాస పంటలను అంతర పంటలుగా సాగు చేసి అదనపు ఆదాయం పొందడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అయితే నీలగిరి చెట్లు సాగు చేసినప్పుడు 12 సంవత్సరాలు పొలంలో ఉంచుకోవచ్చు. ఈ 12 సంవత్సరాల్లో 4 సంవత్సరాలకు ఒకసారి చొప్పున 3 కోతల వరకు మనము దీన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రతి 4 సంవత్సరాలకు కోత కోసినప్పుడు మళ్ళీ మనము దాని కనుక నీళ్ళు ఇచ్చి తగినంత ఎరువులు యాజమాన్యం చేసినట్లయితే పిలకలు కూడా వచ్చి మంచి పంట రావడానికి ఆస్కారం ఉంటుంది. మొక్కలను నాటేటప్పుడు తర్వాత ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలనే విషయానికి వస్తే, మొదటి సంవత్సరము 30 గ్రాముల నత్రజని, రెండవ సంవత్సరము 60 గ్రాములు, మూడవ సంవత్సరము 90 గ్రాములు, 4వ సంవత్సరం 120 గ్రాముల నత్రజని ఇచ్చే ఎరువులను ప్రతి మొక్కకు అందించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా భాస్వరము, అదేవిధంగా పొటాష్ ఇచ్చే ఎరువులను కూడా 20 గ్రాముల చొప్పున మొదటి సంవత్సరం ఇచ్చినట్లయితే రెండవ సంవత్సరం 40 గ్రాములు, మూడవ సంవత్సరం 60 గ్రాములు, 4వ సంవత్సరం 80 గ్రాముల చొప్పున ఇవ్వాల్సి వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ఎరువులను 2 దఫాలుగా వేయాల్సి ఉంది. జూన్ జూలై మాసంలో మొత్తం భాస్వరము మరియు పొటాష్ను ఇస్తూ 1/3 వంతు నత్రజనిని ఇచ్చే ఎరువులను కూడా వేయాలి. అదేవిధంగా సెప్టెంబర్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి 1/3 వంతు నత్రజనిని ఇచ్చే ఎరువులను పంటకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొక్క నాటుకొని ఏనుకునేంత వరకు తగు జాగ్రత్త వహిస్తూ తరచుగా నీరు ఇస్తూ మొక్కను కాపాడాల్సిన అవసరం ఉంది. జూన్ జూలై మాసంలో నాటుకుంటాం కాబట్టి వర్షాలు పడ్డప్పుడు వర్షాధారంగా దీన్ని సాగు చేసుకోవచ్చు. ఎప్పుడైతే వర్షాకాలంలో మధ్యలో బెట్ట లాంటి పరిస్థితులు 20 నుంచి 30 రోజులు కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా మనము నీటి తడులు సాధారణ పద్ధతిలో కానీ డ్రిప్ పద్ధతిలో ఇస్తూ ఈ పంటను కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. తర్వాత కలుపు యాజమాన్య విషయానికి వస్తే, సాధారణంగా పెంచే పద్ధతిలో మినీ ట్రాక్టర్ సహాయంతో కానీ పవర్ టిల్లర్ సహాయంతో కానీ మనము అంతర్కృషి చేసినట్లయితే కలుపును నివారించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా జంటసాళ్ల పద్ధతిలో గనక సాగు చేసినప్పుడు కలుపు నియంత్రణ చేపట్టాలంటే 45 లేక 55 HP ట్రాక్టర్ కలిగిన కల్టివేటర్ కానీ రోటావేటర్ సహాయంతో కానీ అంతర్కృషి చేసి కలుపును నియంత్రించడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అంతర పంటలు వేసినప్పుడు ఆ అంతర పంటలో వరుసల మధ్యలో కూడా మనము ఎద్దులతో లాగబడే పనిముట్లను కానీ లేక పవర్ టిల్లర్ సహాయంతో కానీ కలుపును నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క నీలగిరి చెట్లలో మనకు ఎటువంటి చీడపీడలు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి తక్కువ ఖర్చుతోనే రైతులు సులువుగా ఈ నీలగిరి చెట్లను పెంచడానికి అవకాశం ఉంది. అడవి పందులు కానివ్వండి, నెమళ్ళు కానివ్వండి, వివిధ పక్షులు కానివ్వండి, వివిధ జంతువులు కానివ్వండి, మేకలు కానివ్వండి, గుర్రలు కానివ్వండి, ఇవన్నీ కూడా నీలగిరి చెట్లను తినవు. కాబట్టి నీలగిరి చెట్లు సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా వరి, మిర్చి, ప్రత్తి, కంది ఇటువంటి ఆ పంట యొక్క గట్ల పైన కూడా ఈ యొక్క నీలగిరి చెట్లను పెంచుకునే అవకాశం ఉంటుంది. అయితే మేము భద్రాచలం ప్రాంతంలో సర్వే చేయడానికి వెళ్ళినప్పుడు రైతుల నుంచి నేర్చుకున్నది ఏంటంటే, వరి పంటలో గట్ల వెంబడి కనుక నీలగిరి చెట్లు కనుక వేస్తే ఆ బార్డర్లో ఉన్న 2-3 వరుసల నుంచి దిగుబడి తగ్గే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఆ విధంగా వరి పంటలో 15% వరకు దిగుబడి తగ్గుతుంది. మిర్చి మరియు ప్రతి పంటలో అయితే 20 నుంచి 30% వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని తెలియడం జరుగుతుంది. అయితే
ఎక్కడైతే 15%, 20%, 30% దిగుబడి తగ్గిందో ఆ నష్టాన్ని ఈ యొక్క నీలగిరి చెట్ల నుండి పూరించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 సంవత్సరాల చివరిలో నీలగిరి చెట్లను కూడా నరికి మనం అమ్ముతాం కాబట్టి తద్వారా మనకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నష్టాన్ని పూరించుకునే అవకాశం ఉంది. ఈ నీలగిరి చెట్లను ఎప్పుడు మనము మార్కెటింగ్ చేసుకోవాలనే విషయానికి వస్తే 4 సంవత్సరాల చివరిలో గనక నరికి మనము మార్కెట్కి అంటే ఐటీసీ లాంటి పేపర్ కాగితం పరిశ్రమలు గనక అమ్మినట్లయితే గతంలో 2,500 నుంచి 3,000 రూపాయలు టన్నుకు మనకు మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు గిరాకీ బాగా పెరిగింది కాబట్టి ఈ సంవత్సరము 5,500 నుండి 6,000 రూపాయలు టన్నుకి రేటు మనకు పలుకుతుంది మార్కెట్లో. ఆ విధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా వర్షాధారంగా మనము నీలగిరి చెట్లను పెంచినప్పుడు దాదాపుగా 25 నుంచి 30 టన్నులు ఎకరానికి కర్ర వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకొని నీటి యాజమాన్యము, ఎరువుల యాజమాన్యము, కలుపు యాజమాన్యం గనక బాగా శ్రద్ధతో చేసినట్లయితే 65 నుంచి 70 టన్నులు ఎకరానికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా రైతు పూర్తిగా వర్షాధారంగా పండించినప్పుడు 30 టన్నులు ఎకరానికి వచ్చింది అనుకున్నప్పుడు ఒక్కొక్క టన్ను వచ్చేసి 5,000 రూపాయలు టన్నుకు పరికిలంటైతే 1,50,000 నుంచి 1,60,000 రూపాయల వరకు మొత్తం ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నీలగిరి చెట్లను నరికినప్పుడు డీబార్కింగ్ అంటే పైన తోలును తీసేయడానికి, రవాణా చేయడానికి టన్నుకు 1,200 రూపాయలు ఖర్చు అవుతుంది. ఉదాహరణకు రైతు ఈ చెట్లను కోయటానికి, డీబార్కింగ్ చేయడానికి రవాణా ఖర్చులను కనుక రైతు కనుక భరించినట్లయితే కంపెనీ వారు మొత్తం ధరను రైతుకు కట్టి ఇవ్వవలసి వస్తుంది. ఆ విధంగా కాకుండా కంపెనీకే కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళే చెట్లను నరకడము, డీబార్కింగ్ మరియు రవాణా గనక భరించినట్లయితే టన్నుకు 1,200 రూపాయలు తగ్గించి రైతుకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల్లో పెట్టుబడి లేక ఖర్చు చూసుకున్నట్లయితే దాదాపు 25 నుంచి 30,000 వరకు వస్తుంది. తద్వారా 1,20,000 నుంచి 25,000 వరకు నికర ఆదాయం వస్తుంది 4 సంవత్సరాల్లో. దాన్ని 1 సంవత్సరానికి చూసినట్లయితే ప్రతి సంవత్సరానికి 30,000 రూపాయల వరకు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఎక్కడైతే పనికిరాని బంజరు భూములు ఉన్నాయో, లేక వర్షాధారంగా క్షేత్రస్థాయి పంటలు వేయలేని పరిస్థితులు ఉన్నాయో, అదేవిధంగా అడవులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో కానీ, పోడు భూముల్లో కానీ ఎక్కడైతే రైతులు వ్యవసాయం చేయలేకపోతున్నారో అటువంటి ప్రాంతాలలో నీలగిరి చెట్లను పెంచి మంచి ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. మొదటిసారి కోత కోసిన తర్వాత రెండవసారి లేక మూడవసారి మొదటిసారి వచ్చిన దిగుబడి కంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటిసారి కేవలం 1 కర్ర మాత్రమే ఉంటుంది. అలా కాకుండా రెండవసారి మూడవసారి మాత్రం 2 లేక 3 పిలకలు రావడం వలన ఒక 5 నుంచి 6 టన్నులు మొదటిసారి కంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. గతంలో విత్తనం ద్వారా మొక్కలు పెంచే విధానంలో నీలగిరి చెట్ల వేరు అనేది 3.5 నుంచి 4 మీటర్ల లోతు వరకు భూమిలోకి పోయేది. అలాంటి సందర్భంలో ఎక్కువ భూగర్భ జలాలను నీలగిరి చెట్లు తోడేసేటివి. ఇవన్నీ అనివార్యాలను అధిగమించడానికి ఈ మధ్య కాలంలో మనకు క్లోనల్ రకాలు విడుదలయ్యి ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ క్లోనల్ రకాలు అనేటివి వీటి యొక్క వేరు వ్యవస్థ 1.5 నుంచి 2 మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్ళడం వల్ల ఇంతకు మునుపుగా కాకుండా భూగర్భ జలాలు అనేవి ఎక్కువగా తోడే అవకాశం లేదు. కాబట్టి రైతులు నిస్సందేహంగా నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అయినా లేక వర్షాధారంగా అయినా సరే ఈ నీలగిరి చెట్లను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే నీలగిరి చెట్ల నుంచి కొన్ని రసాయనాలు విడుదల కావడం వలన తర్వాత వేసే పంటలు సరిగా రావనేది చాలామంది ఆలోచిస్తుంటారు. కాబట్టి వీటిని అధిగమించడానికి నీలగిరి చెట్లను పూర్తిగా వేర్ల సహా తీసేసిన తర్వాత ఆ పొలంలో విరివిగా పశువుల ఎరువు కానివ్వండి, కోళ్ళ ఎరువు కానివ్వండి, అదేవిధంగా వానపాముల ఎరువు కానివ్వండి భూమికి అందించి బాగా దున్నిన తర్వాత వేరే క్షేత్రస్థాయి పంటలు వేసుకుంటే ఆ పంటల్లో కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎప్పుడైతే పంట ఉండదో అటువంటి సందర్భంలో పచ్చి రొట్ట పంటలు అంటాము. అంటే జనుము, జీలుగా, పిల్లి పెసర లేదా పెసర అలాంటి పంటలను
పూత దశ వరకు ఉంచి తర్వాత పొలంలో కలియదున్ని అది బాగా మురిగిన తర్వాత వేరే క్షేత్రస్థాయి పంటలు వేసుకుంటే మంచిది.